సంబంధం లేని విషయాలు సంబంధం ఉన్నట్టుగా, సంబంధం ఉన్న విషయాలు సంబంధం లేనట్టుగా మనకు కుటుంబ సంబంధాల్లో, రాజకీయాల్లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇన్వాల్వ్ కావలసిన వాళ్ళు అంటీ ముట్టనట్టుగా, ఇన్వాల్వ్ కానవసరం లేని వాళ్ళు అన్ని తాముగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది నిత్యం మనకు కనిపించే మహారామాయణం. ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుందంటే అన్న చర్చ ఓ రేంజ్లో సాగుతోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. హనీమూన్ పీరియడ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు సర్కారు బూజు దులిపి ఒక్కో పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో ఆగస్టు నెల కూడా వచ్చేసింది. ఏపీ రాజకీయాల్లో ఆగస్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎవరిని ఎలాంటి వైపుగా నెట్టేస్తుందో, ఎలా మార్చేస్తుందో చూడాలి. ఊహించని విధంగా పరిణామాలు షేప్ అవుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆశతో ఎదురు చూసేవారికి అవకాశాలు ఆగస్టు మాసం మోసుకొస్తుంది. గతంలోనూ రాష్ట్ర రాజకీయాలను ఆగస్టు మాసం పెను ప్రభావాలకు గురిచేసింది. ఈ ఏడాది అలాంటి ట్విస్టులేమైనా ఇస్తుందా, లేదంటే ఇంకేమైనా సంథింగ్ ఉంటుందా అన్నది తేలిపోనుంది. రాజకీయాల్లో అప్పటి వరకు ఉన్న బలం అమాంతంగా బలహీనంగా మారుతుంది. బలవంతులందరూ బలహీనులైపోతారు, బలహీనులంతా కూడా బలవంతులైపోతారు. అవకాశాలు రాలేదన్న బెంగలో ఉండే నాయకులందరూ అవకాశాలు అందిపుచ్చుకుంటే పదవులను ఎంజాయ్ చేస్తున్న వారందరూ నేలమీదకొస్తారు. ఇదే నిఖార్సైన రాజకీయం. రాజకీయాలు ఎప్పుడూ ఊహకందవని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. కానీ అవసరాలు, సందర్భాలు రాజకీయాల్లో తిమ్మిని బమ్మిని చేస్తుంటాయి. ఏపీ రాజకీయాల్లో గత ఎన్నికల్లో ఎన్నో అనూహ్య పరిణామాలను మనం చూశాం. ఒక వ్యక్తిని ఓడించడానికి చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా వ్యూహరచన జరిగింది. నాడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే కూటమి కట్టాల్సిందేనని విపక్షాలు భావించాయి. అన్నను ఓడించాలంటే తనకు ఫోర్సుగా బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల భావించింది. అన్న తనకు రాజకీయంగా అది చేయలేదు, ఇది చేయలేదు అన్న ఆక్రోశంతో షర్మిల రాజకీయాలు చేశారు. కేవలం అన్న ఓడితే చాలన్నట్టుగా ఆమె వ్యవహరించిన తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా జరిగింది. నాడు అన్న కోసం పాదయాత్ర చేసిన చెల్లెలా ఇలా వ్యవహరించింది అనుకునేలా ఆమె యాటిట్యూడ్ ఉంది. ఓవైపు రాజకీయం, మరోవైపు ఆస్తుల తగాదాతో ఆమె రచ్చకెక్కింది. వైఎస్ కుటుంబం ఎప్పుడు ముక్కలవుతుందా, ఎప్పుడు ఆ కుటుంబంలో విభేదాలొస్తాయా అంటూ ఎదురుచూసిన వారికి షర్మిల ఒక అస్త్రాన్ని అందించింది. జగన్మోహన్ రెడ్డి పదవిని అనుభవిస్తున్నాడు, దాంట్లోంచి దించేయాలన్న ఏకైక కక్షతో ఆమె రాజకీయాలు చేసిందన్న భావన కలిగింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలకు తాజా ఎన్సీఎల్టీ స్పష్టీకరణతో సీన్ మారుతోంది. ఇప్పుడు ఆ పరిణామాలు ఎటునుంచి ఎటువైపునకు దారితీస్తాయన్నది ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత తల్లి, చెల్లి విషయంలో పడిన అడుగులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. కానీ కుటుంబ వ్యవహారాలను జగన్ ఏనాడూ మాట్లాడలేదు. ప్రత్యర్థుల కుట్రలో తన కుటుంబ సభ్యులు భాగస్వామ్యం కావడమే తనను బాధించిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో షర్మిల మాట్లాడిన మాటలు, వేసిన అడుగులు అన్నీ కూడా ఊహకు అందవు. ఒక అన్న గురించి చెల్లులు ఏదైతే మాట్లాడకూడదో అన్నీ మాట్లాడేసి లిమిట్స్ అన్నీ కూడా షర్మిల క్రాస్ చేసేసింది. ప్రత్యర్థులు కూడా విమర్శించలేని విధంగా వైఎస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తూ మాటల మంటలు రేపింది. అది కేవలం రాజకీయం మాత్రమే కాదని ఆ తర్వాత అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో షర్మిల వేసిన అడుగులన్నీ కూడా ఆస్తుల పంచాయతీలో భాగమని, అంతేకాదు తనకు దక్కనిది అన్నకు ఎలా దక్కుతుందన్న ఆక్రోశం కూడా ఆమెకు ఉన్నట్టుగా అర్థమైంది. తాను రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించాల్సింది పోయి అన్న పత్రానికి గోతులు తవ్వింది. పచ్చబొట్టు చిరిగి పొద్దులే అన్నట్టుగా ఉండాల్సిన చెల్లి నాడు కూటమి నేతలతో సాగించిన రాజకీయ క్రీడ ఏపీలో అన్న చెల్లెళ్ల బంధం ఇలా ఉండరాదని గుర్తు చేసేంతగా వెళ్ళిందంటే ఊహించుకోవచ్చు. నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయం, షర్మిల వేస్తున్న అడుగులు, మరోవైపు కూటమి ప్రభుత్వం చాణక్యం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ప్రాథమిక అంశాలు. అందుకే జగన్ ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకునేందుకు చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబంలో విభేదాలు, లిక్కర్ కేసులో టార్గెట్ కావడం, ఢిల్లీ బీజేపీతో సంబంధాలు, రాజకీయ ఎత్తుగడలు, పార్టీ నాయకుల్ని యాక్టివ్ చేయడం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం మొదలైన అంశాలపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తున్నారు. ఈ అంశాలను ఒక్కొక్కటిగా దాటుకుని ముందుకు వెళ్లడం ద్వారానే జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే షర్మిల వ్యవహారం కొలిక్కి వస్తే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఖచ్చితంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా అడుగులు వేయాలి, ఎలా వ్యవహరించాలన్న దానికి తాజాగా వచ్చిన ఎన్సీఎల్టీ తీర్పు ఓ స్టెప్పింగ్ స్టోన్ గా చూడాల్సి ఉంటుంది. వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి దిగ్బంధనం చేయడం జరిగింది. ఆస్తుల్లో ఎక్కువ భాగం ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల మీద మాట్లాడారని అందరూ అనుకుంటారు. కానీ అధికార
అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీడియాను పిలిపించుకుని మాట్లాడని జగన్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తరచుగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయా అంశాలపై చర్చిస్తున్నారు. వారికి సమాధానాలు ఇస్తున్నారు. సూటి ప్రశ్నలకు అంతే సూటిగా బదులిస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్సుల్ని ఒక రకంగా పార్టీకి జీవం పోసేలా ఆయన యాటిట్యూడ్ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో షర్మిలను ఎదుర్కోవడం, మరోవైపు తల్లిని తన వైపునకు తిప్పుకోవడం, కూటమిపై పైచేయి సాధించడం, ఢిల్లీ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం, కేసుల చిక్కుముడుల్ని ఒక్కొక్కటిగా విప్పడం చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ప్రజల అభిమానం పొందలేకపోయాడో వారి దగ్గర నుంచి తిరిగి అభిమానం చొరగొనడం అన్నవి ప్రధాన టాస్కులు. ఏపీలో వచ్చే రోజుల్లో జరిగే పరిణామాలన్నీ కూడా దేశ రాజకీయాల్లో సంచలనం కావడం మాత్రం ఖాయం. బీజేపీతో దోస్తీ చేసిన పార్టీలు రోజులు గడిచే కొద్దీ ఎలా మారుతాయన్నది వేరే చెప్పాల్సిన పని కూడా లేదు. టీడీపీ పథకాల అమలే వచ్చే రోజుల్లో అసలు అజెండా అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 11 సీట్లే వచ్చాయి, ఇంకేముంది, వైసీపీ ఫినిష్ అంటూ కొందరు మాట్లాడుతుంటే, తాను అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది చేశానంటూ, పథకాల మొత్తం మోగించానంటూ జగన్ జనంలోకి వెళ్తే అధికార పక్షానికి సుర్రు సొమ్మైపోతోంది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఒక్కో మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలని, ఆ పథకం ఇవ్వాలంటే ఏపీని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో మంట పుట్టించే. ఈ మంటల్లో చలి కాచుకునేదెవరు, ఆహుతయ్యేదెవరన్నది కాలమే నిర్ణయిస్తుంది. కూటమి పాలన సాగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డితో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు సఖ్యతను ప్రదర్శిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక వరంలా చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ పెద్దలతో మరోసారి క్లోజ్ రిలేషన్స్ నడిపేందుకు అవకాశం తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓడిన కొందరు ఎంపీలు ఫిరాయించినా ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎంపీల బలం దండిగానే ఉంది. 7 రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఆ పార్టీకి ఉన్నారు. వారందరూ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయడం ఖాయం. దీంతో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దల నుంచి సానుకూలత లభించొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం సంచలనం సృష్టించింది. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 50 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు వేళ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిపై పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారు, కేసులతో ఎలా దిగ్బంధనం చేస్తారన్నది చూడాలి. జగన్మోహన్ రెడ్డిని కేసులో ఇరికించాలని టీడీపీలో కీలక నేతలు చాలా బలంగా కోరుకుంటున్నారు. గతంలో ఆస్తుల కేసుల వ్యవహారాన్ని పక్కన పెట్టి తాజాగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయాలని కూడా కూటమి సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కూటమి సర్కారు విషయంలో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిణామాలు ట్విస్ట్ అవుతాయన్న దానిపై ఇప్పుడప్పుడే క్లారిటీకి రాలేం. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయనపై పగ తీర్చుకోవాలన్న వ్యూహం ప్రతిక్షణం సాగుతోందని మాత్రం చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే తన తండ్రిని అకారణంగా నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారని, దెబ్బకు దెబ్బ కొట్టాలని ఇప్పుడు ఏపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ భావిస్తున్నారు అన్నది దాచేస్తే దాగని నిజం. జగన్ అరెస్టు ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలన్న ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంత విజయం కాదన్నది నిపుణుల మాట. లిక్కర్ స్కామ్ ద్వారా ప్రభుత్వం చెబుతున్నట్టుగా జరుగుతున్న వ్యవహారంలో కొంత అస్పష్టత, మరికొంత క్లారిటీ మిస్ అవుతున్నాయి. లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందన్న దానిపై సస్పెన్స్ ఉంది. వైసీపీ నాయకులు మాత్రం లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వ వర్షనే తప్పంటున్నారు. ప్రభుత్వాధీనంలో షాపులు నడిపించడం వల్ల ఖజానాకు కాసుల వర్షం కురిసిందంటున్నారు. అసలు లిక్కర్ స్కామ్ అన్నది ఒక ట్రాష్ అని, కేవలం తనను టార్గెట్ చేయడం కోసం ఉపయోగిస్తున్న ఒక ఆయుధంగా మాత్రమే చూడాల్సి ఉంటుందని జగన్ తేల్చి చెబుతున్నారు. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు కుటుంబంలో రాజకీయాలు, జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండాలన్న దానిపై జగన్మోహన్ రెడ్డికి వచ్చే 6 నెలల పాటు ఫుల్ క్లారిటీ రాబోతోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నాయకుడు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అరెస్టు ద్వారా జగన్ కొంత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారన్న చర్చ ఉంది. అయితే నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నారు, అరెస్టులు తప్పవు, అరెస్ట్ అయినంత మాత్రాన భయపడొద్దన్న భరోసా ఇస్తున్నారు జగన్. గత చరిత్రను గ్రహించాలంటున్నారు. అరెస్టులతోనూ వచ్చే నష్టం లేదని పార్టీ ముఖ్యులకు తేల్చి చెబుతున్నారు. షర్మిల వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందన్న నమ్మకం వైసీపీ ముఖ్యుల్లో ఉంది. కుటుంబంలో తేల్చుకోవాల్సిన విషయాలను పబ్లిక్ చేసుకోవడం వల్ల వైఎస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. తద్వారా జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు నష్టం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా నటి విపక్షాలకు అవన్నీ అడ్వాంటేజీ కలిగించే. ఎవరో టార్గెట్ చేయాల్సింది నేరుగా జగన్మోహన్ రెడ్డిని సోదరి షర్మిల టార్గెట్ చేయడం రాజకీయ కుట్రలకెల్లా కుట్రగా చెప్పాల్సి ఉంటుంది. షర్మిల ఒక విఫల రాజకీయ నాయకురాలుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. గమ్యం గమనం లేకుండా, ప్రణాళిక లేకుండా షర్మిల రాజకీయంగా అడుగులేశారు.
అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టి మొదటి తప్పు చేశారు. పార్టీ పెట్టడమే కాదు, సుదీర్ఘ పాదయాత్ర అంటూ తనకున్న బలాన్ని బలగాన్ని ప్రదర్శించి హంగామా చేశారు. ఎంతో కష్టపడ్డా తెలంగాణలో ఏమైనా నిలదొక్కుందా అంటే అది కూడా లేదనే చెప్పాలి. తెలంగాణలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి చివరకు అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎవరితోనైతే తాను కొట్లాడిందో వారి పంచనే చేరింది షర్మిల. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శల తర్వాత ఎక్కువగా ఆమె రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తెలంగాణలో పార్టీని విలీనం చేసిన తర్వాత ఆమెకి ఏదైనా కీలక పదవి అప్పగిస్తే గౌరవం దక్కేది. కానీ తెలంగాణలో పార్టీ మూసేసి తిరిగి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైందని నేటికి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె రాజకీయ జీవితాన్ని పాతాళంలోకి తొక్కిపడేసింది. షర్మిల ఆంధ్రప్రదేశ్ విలన్, కాంగ్రెస్ పార్టీతో జతకట్టడమేంటన్న వర్షన్ సామాన్యులు కలిగింది. అంతిమంగా ఆమె వేసిన ప్రతి అడుగు వైఫల్యానికి దారి చూపిందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి, కుటుంబ కలహాలు అంతిమంగా ఎవరు ఎలా వ్యవహరించరాదన్న దానికి షర్మిల ఓ లివింగ్ ఎగ్జాంపుల్. వైఎస్ జగన్ ఏదైనా విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. అది పార్టీకి సంబంధించిందైనా, ఫ్యామిలీ మ్యాటర్ అయినా. అయితే సోదరి వైఎస్ షర్మిల తన కోసం, పార్టీ కోసం, కుటుంబం కోసం చేసిన సేవల్ని ఆయన వినియోగించుకోలేదన్న విమర్శే రాజకీయంగా చాన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్నారు. షర్మిల కొంతకాలం వెయిట్ చేసి ఉంటే ఆ పరిస్థితి మరోలా ఉండేది అంటారు. వేచి ఉండకపోవడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలా టీడీపీ వ్యూహంలో భాగం కావడం ఆయనకు రుచించలేదు అంటారు. ముఖ్యంగా వైఎస్ వివేక హత్య వ్యవహారంలో షర్మిల, జగన్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భారతి, వైఎస్ అవినాష్ రెడ్డిలపై చేసిన విమర్శలు రాజకీయంగా టీడీపీకి మించి అన్నట్టుగా ఉన్నాయన్న భావన ఎక్కువగా జగన్ను కలిచివేసింది. అదే సమయంలో తన తల్లి విజయమ్మను తనకు కాకుండా చేసిందన్న బాధ ఆయనకు ఎక్కువగా ఉంది. ఎక్కడైనా తల్లి కొడుకు దగ్గర ఉండడం ఆనవాయితీ. కానీ సంప్రదాయాలకు విరుద్ధంగా విజయమ్మను పూర్తిగా కంట్రోల్ చేయడం, తనతో లేకుంటే ఏదో అయిపోతుందన్న బెదిరింపులు కూడా కుటుంబంలో చర్చనీయాంశమయ్యాయి. మొత్తంగా షర్మిల అనుసరించిన పద్ధతులేవీ కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదని చెప్తారు. కుటుంబపరంగా తనను, ఫ్యామిలీని షర్మిల ఇరుకును పెట్టడం వల్ల వైఎస్ కుటుంబానికి చెడ్డ పేరొచ్చిందని జగన్ భావించారు. అదే సమయంలో పరోక్షంగా నేటి అధికార పక్షం, నాటి విపక్షం మద్దతుతో కడప ఎంపీగా పోటీ చేయడాన్ని కూడా జగన్కు రుచించలేదు అంటారు. బయటి శక్తులతో పోరాటం తేలికవుతుంది. కానీ కుటుంబంలోనే ఉంటూ తమను ఇబ్బంది పెడుతున్న షర్మిల తీరును ఆయన జీర్ణించుకోలేకపోయారంటారు. షర్మిల అడుగులన్నింటికీ ఓ సినిమా టైటిల్ పెట్టాల్సి వస్తే ఓటమికి దారిది అని పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీ కోసం కేసీఆర్తో కొట్లాడి చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చేతులు దులుపుకోవడమన్నది వండర్స్లోకెల్లా వండర్. చరిత్రలో తెలుగు ప్రజలు ఎన్నడూ గుర్తుంచుకునే రెండు అంశాలు మనకు పదే పదే గుర్తుకొస్తాయి. ఒకటి, రాష్ట్ర విభజన సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేయకుండా ఉంటే బాగుండేదని చాలా మంది నేటికి చెబుతారు. అదే విషయంలో షర్మిల కూడా పార్టీని పెట్టడం ఎందుకు, క్లోజ్ చేయడం ఎందుకన్న ఫీలింగ్ లో ఉంటారని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ప్రజా గొంతుకగా తెలంగాణలో షర్మిల ఉంటే ప్రజలకు మరింత మేలు జరిగేదన్న భావన ఉంది. ఇలా చెప్పాల్సి రావడానికి కారణం రాజకీయంగా జీరో కావడమే. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసి సమస్యల్ని ఏకరువు పెట్టి చివరాఖరికి పార్టీని విలీనం చేసి చేతులు దులుపుకునే కన్నా ప్రజల గొంతుకగా నిలిస్తే అది ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడ అయ్యుండేది. ఎక్కడ పడిపోయామో అక్కడే నిలబడ్డామని చెప్పుకోవడానికి ఏపీ రాజకీయాల్లో జగన్, పవన్ నిదర్శనంగా నిలుస్తారు. 2014 ఎన్నికల్లో ఓడాక జగన్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక 2019 ఎన్నికలు చిత్తయ్యాక పవన్ కళ్యాణ్ తనను తాను రాజకీయానికి ఇమిడిపోయేలా ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. షర్మిల కూడా అదే మాదిరిగా చేయాల్సి ఉన్నా ఇంకా ఆమె తప్పటడుగులు వేస్తూనే ఉన్నారని మాత్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అనుకుంటున్న తరుణంలో కలిగే రాజకీయ శూన్యత ఎలాంటి అవకాశాలైనా క్రియేట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ కోసం అంత చేసిన షర్మిలకు ఏదైనా పదవి వచ్చిందా అంటే అది కూడా లేదు. పదవులు లేవు, గౌరవం లేదు. కేవలం ఏపీ పీసీసీ చీఫ్ తప్పించి ఆ పోస్టుకేమైనా విలువ ఉందా అంటే అది కూడా లేదు. పదవి కోసం షర్మిల ఇంకెంతకాలం వేచి చూస్తారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఏపీలో కూటమి నేతలు కూడా విమర్శించనంత దారుణంగా షర్మిల, జగన్ను టార్గెట్ చేశారు. ఎన్నికలు పూర్తయిన ఏడాది తర్వాత కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. కానీ కూటమిని ప్రశ్నించే పాపాన పోవడం లేదు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న రాజకీయానికి, షర్మిల చేస్తున్న రాజకీయానికి పూర్తి రివర్స్ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో నేలమట్టమైంది. అలాంటి పార్టీని తీసుకుని షర్మిల ఏం సాధిస్తారని చాలా మంది పాతకాపులు ప్రశ్నించారు. వైఫల్యాల వేళ ఏం చేసినా మరో ఓటమి పలకరిస్తుందన్న భావన కూడా షర్మిలకు కలగకపోవడం విడ్డూరం. రాజకీయ ఇబ్బందులు పాలయ్యారే తప్పించి మరోటి లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఎన్సీఎల్టీ స్పష్టీకరణతో షర్మిల కళ్లు తెరవాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. తల్లికి ఉన్న సరస్వతి పవర్ షేర్లని కూడా అక్రమంగా బదిలీ చేయడంతో పాటు అదంతా తన ఆస్తేనని చెప్పే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించిన తీరు, సీబీఐ, ఈడీ దాడుల తర్వాత ఆ రోజుల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం జగన్ ఆస్తులన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆస్తులను తన పేరుతో బదిలీ చేసుకునే దానికోసం కొట్లాడటం చిల్లరగా వ్యవహరించిందన్న భావన కలిగించింది. షర్మిల ఏ విధంగా అడుగులు వేయాలన్నా దానిపై స్పష్టతకు రావాలి. అన్నపై అదే అభిప్రాయం కొనసాగుతుంటే కూటమితో కలిసిపోయి రాజకీయాలు చేయాలి. దూరంగా ఉండి రాజకీయాలు చేయడం కుదరని పని. అది కూడా బీజేపీతో కలుస్తున్న పార్టీలో షర్మిల కాంగ్రెస్ పార్టీని ఉంచడం జరిగే పని కాదు. తనకు సొంతంగా కాంగ్రెస్ పార్టీని ఏపీలో పెంచి పోషించగల శక్తి కూడా లేదు. కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో ఇప్పుడంత దూకుడుగానూ లేవు. షర్మిల ముందున్న ఆప్షన్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డితో రాజీ పడటం. కుటుంబాల్లో విభేదాలు రావడం సహజం, కలిసిపోవడం సహజం. చంద్రబాబు దగ్గుబాటి ఎపిసోడ్ తాజా ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి. జగన్ సైతం తన కుటుంబంలో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశారంటున్నారు. చెల్లి, తల్లితో కలిసిపోవడానికి, ఆస్తులను పంచివ్వడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న సందేశాన్ని కూడా పంపారంటారు. అందుకే షర్మిల ఇప్పుడు ఎవరో ఆడిస్తున్న ఆటలో పావుగా మారడం కంటే తన ఆట తాను ఆడుకోవాలి. వైఎస్ ఫ్యామిలీపై ఉన్న అభిమానాన్ని షర్మిల గత ఎన్నికల వేళ తుంచెయ్యగా ఎన్నికల క్షేత్రంలో ప్రజలు ఎలా డిసైడ్ అవుతారు అన్నది కాలమే బదులిస్తుంది. ప్రజాశ్రేయస్సు కంటే కుటుంబ అవసరాలు, సందర్భాలు ముఖ్యమైనప్పుడు షర్మిల ఉదంతం రిపీట్ అవుతుంది. ఒక్కోసారి రాజకీయాలు రక్త సంబంధాలను మించిపోతున్నాయి. వయస్సు కుటుంబంలో ఇదే జరిగిందా అన్న అనుమానం స్పష్టమైపోతోంది. షర్మిల వేసిన ప్రతి అడుగు ఒకవైపు రాజకీయ అసంతృప్తి, మరోవైపు ఆస్తుల వాటాలు తెరపైకి కనిపించాయి. ఈ రెండు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే అంశాలు కావు. ఓవైపు షర్మిల అంతకంతకు రెచ్చిపోతున్నా, జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతిమంగా జగన్ రాజకీయం వచ్చే రోజుల్లో అత్యంత కీలకం కాబోతుందన్నది వేరే చెప్పాల్సిన పనైతే లేదు. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లు మిగిలుంది. నియోజకవర్గాల పునర్విభజనతో సహా ఇంకా ఎన్నో అంశాలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. కూటమి పాలన, ఢిల్లీ బీజేపీ నేతలతో జగన్ డీలింగ్స్, కుటుంబ విభేదాల మేనేజ్మెంట్ ఇవన్నీ కలిసి వచ్చే 6 నెలలు క్రూషియల్ కానున్నాయి. ఆగస్టు ఏపీ సమీకరణలను మార్చేస్తుందా, మౌనంగా వెళ్లిపోతుందా అన్నది తేలాలి. ఒకటి మాత్రం నిజం, వైఎస్సార్ ఫ్యామిలీకి రాజకీయంగా ఇది పరీక్షా కాలం. జగన్ ఈ పరీక్షల్ని ఎలా ఎదుర్కొంటారు, షర్మిల ఏ దిశలో పయనిస్తారన్నది ఏపీ రాజకీయాల్లో వచ్చే రోజుల్లో వీడాల్సిన చిక్కుముడి అని మాత్రం చెప్పొచ్చు.